గల్ఫ్లో ఉన్నటువంటి తన కొడుకు కోసం గ్రామంలో ఉన్న తల్లి పాట పాడుకుంటే ఎలా ఉంటుంది అనే ఇతివృత్తాంతాన్ని తీసుకొని ఇలా రాయడం జరిగింది మనందరి కోసం. కొడుక, ఓ నా బంగారు కొడుక, ఎలా ఉన్నావయ్యా? ఆరోగ్యం ఎలా ఉంది? టయానికి తింటున్నావా? టయానికి నిద్రపోతున్నావా? పొద్దుజాముల్లో పనుల దగ్గర జాగ్రత్త అయ్యా. రోడ్లు దాటుతూ ఉంటావు, డ్రైవింగ్ చేస్తూ ఉంటావు, కాస్త చూసుకొని వెళ్ళయ్యా. ఒరే, పని మీద నేను పక్క ఊరికి వెళితే అమ్మాయి ఎప్పుడు వస్తుంది, అమ్మాయి ఎప్పుడు వస్తుంది అంటూ పొలిమేరలో కూర్చొని ఏడుస్తూ ఎదురు చూసేవాడివి కదయ్యా. కానీ ఇప్పుడు మమ్మల్ని అందరినీ వదిలి పరాయి దేశంలో పాటలు పడుతున్నావు. ఎలా ఉన్నావు కొడుకు? ఎలా ఉన్నావు? అప్పులు ఉన్నాయి తీర్చాలంటూ గల్ఫ్కు పోతివా కొడుక, రెప్పలు వాల్చక దిక్కులు చూస్తూ ఏడ్చెను మీ అమ్మ. అప్పులు ఉన్నాయి తీర్చాలంటూ గల్ఫ్కు పోతివా కొడుక, రెప్పలు వాల్చక దిక్కులు చూస్తూ ఏడ్చెను మీ అమ్మ. ఆడెట్ట ఉన్నావో నువ్వేమి తిన్నావో మాకు చెప్పవు కొడుక, ఆడెట్ట ఉన్నావో నువ్వేమి తిన్నావో మాకు చెప్పవు కొడుక. బాధెంత ఉన్నా బాగుండనంటూ భలే నవ్వుతావు కొడుక, బాధెంత ఉన్నా బాగుండనంటూ భలే నవ్వుతావు కొడుక. కలలోకి పెట్టొస్తే కలవర పడద్దు, ధైర్యంగా ఉండాలి కొడుక. కలలోకి పెట్టొస్తే కలవర పడద్దు, ధైర్యంగా ఉండాలి కొడుక. మొక్కేటి దైవాన్ని మనసులో తలిచి సాగిపోరా కొడుక, మొక్కేటి దైవాన్ని మనసులో తలిచి సాగిపోరా కొడుక. కష్టంగా ఉంటే కన్నీళ్ళొత్తు బయలుదేరిరా కొడుక, కష్టంగా ఉంటే కన్నీళ్ళొత్తు బయలుదేరిరా కొడుక. నీ దూరాన దుఃఖము మాకెట్ల సుఖము చెప్పగలవా కొడుక, నీ దూరాన దుఃఖము మాకెట్ల సుఖము చెప్పగలవా కొడుక. నీ దూరాన దుఃఖము మాకెట్ల సుఖము చెప్పగలవా కొడుక, చెప్పగలవా కొడుక, చెప్పగలవా కొడుక. అందరి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ తల్లి యొక్క మనసు అంత గొప్పదే. జై హింద్.